వెల్కమ్ టు మహారుద్ర ఛానల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్. డిగ్రీ థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం 6వ సెమిస్టర్ మొదటి యూనిట్లో తెలుగు సాహిత్య ప్రక్రియలోని పాఠం 4 జీవిత చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జీవిత చరిత్ర. తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తాయి. నాటిక, కథానిక, నవల, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, గల్పిక, వచన కవిత మొదలైనవన్నీ సాహిత్య ప్రక్రియలుగా తెలుగు సాహిత్యంలో స్థిరపడ్డాయి. ఈ ప్రక్రియలలో జీవిత చరిత్ర ఒకటి. తెలుగు సాహిత్యంలో చూస్తే ఇలాంటి నాటిక, కథానిక, నవల, జీవిత చరిత్ర ఇవన్నీ కొన్ని ప్రక్రియలు. వీటిలలో ఒకటి జీవిత చరిత్ర. సమాజంలో నుంచి ఎదిగిన వ్యక్తుల జీవితం ఇతరులకు అనుసరణీయమైనప్పుడు అది సాహిత్యంగా మారుతుంది. ఆ క్రమంలోనే జీవిత చరిత్రలు అనే ప్రక్రియకు పునాది పడింది. జీవిత చరిత్రల రచన 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. నిర్వచనం చూడండి. జీవిత చరిత్ర యొక్క నిర్వచనం: ఒక వ్యక్తి జీవిత సంగ్రహాన్ని జీవిత చరిత్ర అని అంటారు. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపే వ్యక్తుల జీవితాలు అక్షరబద్ధమైతే అది జీవిత చరిత్రగా మారుతుంది. చారిత్రక, సాంస్కృతిక, వైజ్ఞానిక, సామాజిక, కళా రంగాల్లో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తుల జీవితాలను గురించి తెలిపే రచనలే జీవిత చరిత్రలు. జీవిత చరిత్రల గురించి చిలకమర్తి వారు ఈ విధంగా చెప్పినారు. ఏమనంటే, వ్యక్తిలోని గుణగణాలను లోతుగా తరచి చూసి ఒక మాలికలాగా తయారు చేయాలి. దానికి ఒక రూపం వచ్చి అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు జీవిత చరిత్ర గురించి ఒక నిర్వచనం చెప్పడం అనేది జరిగింది. జీవిత చరిత్రకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి? మరి జీవిత చరిత్రకు ఉండే సత్య కథనం, సాహిత్యానికి ఉండే రమణీయ వచనం కలిపి పఠితలకు అంటే చదివే వాళ్లకు అనుభూతిని, ఉపదేశాన్ని ఇవ్వగలిగేవిగా ఉండాలి జీవిత చరిత్రలు. మరి జీవిత చరిత్రలు ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఒకరు స్ఫూర్తిగా తీసుకోవాలి, అట్లా రాయాలి, అట్లా ఉండాలి. ఏదైనా ఒక రంగంలో ప్రసిద్ధులైన వ్యక్తుల జీవితాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. మన అబ్దుల్ కలాం గారిని చూసినట్లయితే ఏరోనాటికల్ ఇంజనీర్. సో ఇట్లా సైన్స్ కావచ్చు, ఇట్లా గొప్ప గొప్ప రాజకీయంలో కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులు. భాష అత్యంత సరళంగా ఉండాలి. రాసేటప్పుడు భాష సరళంగా ఉండాలి. సామాన్య పాఠకులకు అర్థమయ్యే విధంగా ఉండాలి. వ్యక్తి కీలక విషయాలను నిక్షిప్తం చేయాలి. వ్యక్తి జీవితంలో కీలక విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని నిక్షిప్తం చేసి మంచి ప్రారంభం, ముగింపు కూడా ఉండాలి. ఊహలు, కల్పనలు అనేటివి ఉండకూడదు. వాస్తవిక అంశాలు అనేటివి ఉండాలి. వాస్తవమైన అంశాలే ఉండాలి. సరళమైన వచన శైలికి ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. ఈ జీవిత చరిత్ర ఎప్పుడు వికాసం చెందింది అంటే, ఎప్పుడు డెవలప్ అయింది అని అంటే, ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో జీవిత చరిత్రను ఏమంటారు? బయోగ్రఫీ అని అంటారు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు సమాజ వికాసానికి దోహదం చేస్తాయని థామస్ కార్లైల్ అభిప్రాయపడ్డారు. ఐరోపా వలస పాలకుల రాకతో మన దేశంలో అచ్చు యంత్రంతో పరిచయం అనేది మనకు ఏర్పడ్డది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు ప్రసిద్ధులు అచ్చు యంత్రం ప్రాముఖ్యతను గుర్తించి పలు ముద్రాక్షరశాలను ఏర్పాటు చేసినారు. అంటే ప్రింటింగ్ ప్రెస్లను ఏర్పాటు చేసినారు మద్రాసులో. ఇందులో భాగంగా జీవిత చరిత్ర ఆధునిక ప్రక్రియగా ఆవిర్భవించింది. తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు, రాజారాం మోహన్ రాయ్ జీవిత చరిత్రను రాసిండు. విక్టోరియా మహారాణి జీవిత చరిత్ర, జీసస్ చరిత్ర, గౌతమ బుద్ధుడు, గురు గోవింద్ సింగ్ మొదలైన జీవిత చరిత్రలు వచ్చాయి. ఎప్పుడు? ఈ మద్రాసులో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పడ్డ తర్వాత వీళ్ళ జీవిత చరిత్రలను ప్రింట్ చేయడం అనేది జరిగింది. విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి వారు అనంటే ఒక సంస్థ ఇది. వారు అబ్రహం లింకన్, అశోకుడు, చంద్రగుప్తుడు, శివాజీ మొదలైన వారి జీవిత చరిత్రలను వీళ్ళు ప్రింట్ చేయడం అనేది జరిగింది. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ వారు వేమన జీవిత చరిత్రను, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు శ్రీనాథుని జీవిత చరిత్రను
రా జాసువా అనే రచయిత యేసుక్రీస్తు జీవిత చరిత్రను రాయడం అనేది జరిగింది. ఈ యేసుక్రీస్తు జీవిత చరిత్ర పద్య రూపంలో లభిస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి జీవిత చరిత్ర రచనలో సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రసిద్ధులు. గోల్కొండ పత్రికా స్థాపనకు ప్రోత్సాహం అందించిన ఆనాటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి జీవిత చరిత్రను సురవరం ప్రతాపరెడ్డి గారు రచించడం అనేది జరిగింది. తెలంగాణలో అణా గ్రంథమాల అనేది ఒక సంస్థ ఉంది. దీనికి వెల్దుర్తి మాణిక్యరావు సంపాదకులుగా ఉన్నారు. అంటే కలెక్ట్ చేయడం, సంపాదకం అంటే కలెక్ట్ చేయడం. సో కొన్ని జీవిత చరిత్రలు ప్రచురించారు. వీర సావర్కర్, జవహర్లాల్ నెహ్రూ, ఎంఎన్ రాయ్, సుభాష్ చంద్రబోసుల జీవిత చరిత్రలు ప్రధానమైనవి. ఈ అనా గ్రంథమాల వారు ప్రచురించిన వాటిలో ఇవి ప్రధానమైనవి. ముఖ్యంగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన జీవిత చరిత్రలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్రలు బి విజయభారతి గారు తెలుగులోకి అనువాదం చేయడం అనేది జరిగింది. ప్రముఖ సాహిత్య విమర్శకులు కెవి రమణారెడ్డి గారు మహోదయం పేరుతోటి గురజాడ అప్పారావు జీవితము, సాహిత్యాలను సమగ్రంగా చర్చించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మొదటి బొమ్మ రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి గారి జీవిత చరిత్ర. సో కొంతమంది ప్రముఖుల జీవిత చరిత్రలు ఫోటోల రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. స్వామి వివేకానంద, తర్వాత అబ్దుల్ కలాం గారు, గాంధీజీ. సో వీళ్ళ జీవిత చరిత్రలు ఈ రకంగా ఉంటాయి. మరి జీవిత చరిత్ర రచనకు కొన్ని మెలకువలు పాటిస్తే మనం ఈజీగా రాయగలుగుతాం. ఒకటి, వ్యక్తి జీవితాన్ని సాధ్యమైనంత విశ్వసనీయంగా చిత్రించాలి. జీవిత చరిత్రకారుడిగా మాత్రమే కాకుండా చిత్రకారుడిగా పనిచేయాలి. చిత్రకారుడు అంటే బొమ్మలు వేసేటప్పుడు ఎలాగ అంటే క్షుణ్ణంగా ప్రతీది వేస్తామో అలాగా వ్యక్తి యొక్క జీవితంలో ప్రతిదాన్ని చూసి ఏదైతే అంటే స్ఫూర్తిదాయకంగా ఉంటాయో ఎటువంటి అంశాలో వాటిని రాయాల్సి ఉంటుంది. మహనీయుల జీవితాల నుంచి విద్యార్థులు స్ఫూర్తిని పొందే విధంగా రాయాలి. ఇప్పుడు గాంధీజీ, వివేకానందుడు, అబ్దుల్ కలాం ఇట్లాంటి వాళ్ళ జీవిత చరిత్రలను చాలామంది స్టూడెంట్స్ స్ఫూర్తి పొందుతారు, ఇన్స్పైర్ అవుతారు. సో అట్లా రాయాలి. జీవిత చరిత్ర రచనలో యథార్థమైన వాస్తవిక విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. సమకాలీన సామాజిక పరిస్థితులు ప్రతిబింబించాలి. అంటే సమకాలం, ఆ కాలంలో సమాజం ఏ రకంగా ఉందో అది ప్రతిబింబించాలి, కనబడాలి. శైలి ఆసక్తికరంగా, సరళంగా, స్పష్టంగా ఉండాలి. శైలి అంటే మనం వ్యక్తం చేసే విధానం, రాసే విధానం అది సరళంగా, ఆసక్తికరంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. జీవిత చరిత్రలు భావితరాల వారికి మార్గదర్శకంగా ఉండాలి. భావితరాలు అని అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి మనం రాసింది. అనవసరమైన అతిశయోక్తులకు చోటు ఇవ్వరాదు. జీవిత చరిత్ర నిర్మాణం వ్యాస రూపంలో, వచన రూపంలో ఉండడం ఈ ప్రక్రియ లక్షణం. పద్య రూపంలో ఉండదు, దేంట్లో ఉండడు, వచన రూపంలో ఉంటుంది. జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు రాసిన సిపి బ్రౌన్ జీవిత చరిత్రను పరిశీలిస్తే మనకు ఈ విషయం అనేది అర్థమవుతుంది. ఇతడు సిపి బ్రౌన్ అనే అతను తెలుగు సాహిత్యానికి విశేషమైన సేవ చేసిన ఆంగ్లేయుడు, ఇంగ్లీషు అతను. తెలుగు భాషా సాహిత్యాలను, తెలుగు ప్రజలను, చరిత్రను మనసారా ఇష్టపడిన మహనీయుడు సిపి బ్రౌన్. అమూల్యమైన రాతప్రతులను అనంటే రాయగా దొరికిన పత్రాలను, తాళపత్రాలను సేకరించడం, గ్రంథ పరిష్కరణలోను, నిఘంటు నిర్మాణంలోనూ అందరికీ మార్గదర్శకుడైనాడు. సిపి బ్రౌన్ జీవిత చరిత్రలో ఎక్కడా అవాస్తవాలు అనేటివి చిత్రించలేదు. జీవిత చరిత్ర నిర్మాణం సూత్రాలను పాటించిన అరుదైన గ్రంథం ఇది. మొదటగా వంశం, జననం, విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం, లండన్ జీవితం, గ్రంథ సేకరణ, పరిష్కరణ, లేఖలు, నిఘంటువులు, ముఖ్యమైన రచనలు, తెలుగు ప్రజలతో సంబంధం, కడపతో అనుబంధం, వ్యక్తిత్వం ఇలా కొనసాగింది వీరి జీవిత చరిత్ర రచన. అంటే జీవిత చరిత్ర రాసేటప్పుడు ఇవన్నింటిని మనం పాటించాలి. ఇట్లా ఒక సీక్వెన్స్లో మనం పాటించుకుంటూ రావాలి. మహామనిషి, ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు గారి జీవిత చరిత్రను డి రామలింగారావు గారు రాశారు. హైదరాబాద్ సంస్థానంలోని నిజాం నిరంకుశ అధికారం నిరాటంకంగా కొనసాగుతున్న రోజుల్లో తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతులుగా చేసిన మహనీయుడు మాడపాటి హనుమంతరావు. ఆయన తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు సంస్కృతి వికాసానికి కృషి చేశాడు.
జీవితంలో చేదు అనుభవాలను చవిచూశాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఇక్కడ చూడండి తెలుగు సూర్యుడు సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ చేసిన సేవ కాబట్టి అతని జీవిత చరిత్రను ఇక్కడ ఫోటో రూపంలో ఇచ్చాను. సో, ఇట్లా మాడపాటి హనుమంతరావు గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించి వకీలుగా స్థిరపడి స్వశక్తిపై అభివృద్ధిలోకి వచ్చాడు. ఆంధ్రోద్యమము, స్త్రీ విద్య, గ్రంథాలయోద్యమము, వెట్టి చాకిరీ నిర్మూలన రంగాల్లో విశేషమైన కృషి చేశాడు. తాళపత్ర గ్రంథాలు, శాసనాల సేకరణ, అస్పృశ్యత నివారణ, వితంతు వివాహాలు. అస్పృశ్యత నివారణ అనంటే అంటరానితనం. తర్వాత వితంతు వివాహాలు అనంటే భర్త చనిపోయిన వాళ్ళకి మళ్ళీ సహపంక్తి భోజనాలు. అంటే అందరూ కలిసి కులం, మతం భేదం లేకుండా అందరూ కలిసి పంక్తి భోజనాలు చేయడం. పరిపాలనా రంగంలో కూడా ప్రత్యేక ముద్ర వేశాడు. ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేసేవాడు. పట్టుదల, నిరంతర కృషి, కర్తవ్య దీక్ష, కార్యదీక్షత కలిగినవాడు. ఆయన ఉత్తమ రచయిత, కవి, సాహిత్య ప్రియుడు, చరిత్ర పరిశోధకుడు. ఇక ఇతర భాషా సాహిత్యాన్ని తెనిగించిన అనువాదకుడు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే మరువరాని మనిషి మాడపాటి హనుమంతరావు. ఇక జీవిత చరిత్రను చరమ దశలోనే అనంటే చివర్లోనే రాయాలనంటే అట్లాంటిది ఏమీ లేదు. జీవిత చరిత్రలు 13 సంవత్సరాల 11 నెలల ప్రాయంలోనే అత్యంత సాహసోపేతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ జీవిత చరిత్ర మరింత విశేషమైనది. అంటే ముసలితనంలోనే అంటే మన జీవితం అంతా అయిపోయినాకనే జీవిత చరిత్ర రాయాలంటే అట్లా కాదు. అంటే ఎప్పుడైనా రాయొచ్చు. అంటే 13 ఏండ్ల 11 నెలల అప్పుడే మాలవత్ పూర్ణ అనే అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఆమె జీవిత చరిత్ర చాలా విశేషమైంది. ఆమె జీవిత చరిత్రను అపర్ణ తోటగారు ఎంతో శ్రమించి తొలుత ఆంగ్లంలో పూర్ణ పేరిట అంటే ఇంగ్లీష్‌లో ఫస్టు, ఆ తర్వాత తెలుగులోకి కూడా అనువాదం అయింది. చూడండి ఇక్కడ పూర్ణ జీవిత చరిత్రను పరిపూర్ణంగా ఆవిష్కరించిన అపర్ణ తోటగారు ఎందరికో జీవిత చరిత్ర రచన విషయంగా ఆదర్శంగా నిలిచింది. ఈ పాఠం చదివిన తర్వాత విద్యార్థులందరూ మీ చుట్టూ ఉండే గొప్ప వ్యక్తుల జీవితాలను జాగ్రత్తగా అధ్యయనం చేసి జీవిత చరిత్రగా మలచవచ్చు. మీ కుటుంబంలోని వ్యక్తుల గురించి కూడా మీదైన శైలిలో జీవిత చరిత్ర రచనలను ప్రారంభించవచ్చు. మీ కుటుంబంలో ఎవరైనా మీ తాతలు, ముత్తాతలు ఊరికి మంచి చేసిన వారైనా, ఏదైనా బడి కట్టించారో, లేకపోతే ఇంకా ఎంత డొనేట్ చేసి ఆదర్శంగా నిలిచినారో అట్లాంటి వాళ్ళ జీవిత చరిత్రలను కూడా మీరు రాయొచ్చు. అయితే మీరు జీవిత చరిత్ర రచనను రాసే ముందు ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక మీకు నచ్చిన గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను అధ్యయనం చేసి దానిలోని రచనా పద్ధతిని మీరు పరిశీలించాలి. సో, ఈ విధంగా జీవిత చరిత్రలు అనేటివి పాఠం నేర్చుకున్నాము. సో, ఈ నా వివరణ గనక మీకు నచ్చిందంటే ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మంచి మార్కులను కూడా మీరు ఒకసారి అర్థం కాకపోయినా 2, 3 సార్లు వినండి. ఈజీగా అర్థమవుతుంది. మంచి మార్కులు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.